ఏపీ ప్రజల సమాచార చౌర్యం కేసులో ఎంతటి వారున్నా చట్ట ప్రకారం చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఆధార్ అధికారులతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. కేసులో ఏపీ పోలీసులు జోక్యం చేసుకోవడం సరికాదన్న సిపి దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఐటీ గ్రిడ్ సంస్థ ఏపీ ప్రజల వ్యక్తిగత సునిశిత సమాచారాన్ని భద్రపరిచినట్లు గుర్తించామని సైబరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడించారు. లబ్ధిదారుల డేటా ఎలా సేకరించారు, వారి దగ్గర నిక్షిప్తం ఎందుకు చేశారు అనే కోణంలో ఐటీ గ్రిడ్ ఉద్యోగుల నుంచి సమాచారాన్ని రాబడుతున్నట్లు సిపి తెలిపారు. ప్రధాన నిందితుడు ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ వద్ద మరింత సమాచారం ఉందన్న సిపి తక్షణం అతను లొంగిపోవాలని సూచించారు. ఒక ఐటీ గ్రిడ్స్ కంపెనీ అని చెప్పి అయ్యప్ప సొసైటీలో ఉండి మాదాపూర్లో మిస్యూజ్ చేస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ది, అది కూడా ఒక సేవామిత్ర అప్లికేషన్ ద్వారా అది మిస్యూజ్ అవుతుందని చెప్పి ఒక చాలా డీటెయిల్ ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ వచ్చిన కంప్లైంట్ ప్రకారం మనం ఒక స్పెసిఫిక్ కేసు కట్టడం జరిగింది. గొండ భాస్కరు, ఫణికుమారు, విక్రమ్ గౌడ్ అండ్ చంద్రశేఖర్ ద్వారానే మనం అక్కడ వాళ్ళ సమక్షంలో మనము సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ కొంత ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, మొబైల్ ఫోన్స్ ప్లస్ డాక్యుమెంట్స్ కూడా దొరకడం జరిగింది. ముఖ్యంగా అక్కడ తెలిసింది ఏమంటే ఇది అంతా డాటాని వాళ్ళ అమెజాన్ వెబ్ సర్వీసెస్లో హోస్ట్ చేస్తున్నారని చెప్పి కూడా మనకు తెలిసింది. ఇది మొత్తం ఐటీ గ్రిడ్ ఒక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ది ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్, మరి సెన్సిటివ్ డాటా అయిన ఆధార్ డాటా, ఎలక్ట్రల్ డాటా, గవర్నమెంట్ స్కీమ్స్, ఎవరెవరు బెనిఫిట్స్ పొందినారు, వాళ్ళు ఓటర్ ఇన్ఫర్మేషన్ ఏమో, వాళ్ళు ఎవరెవరు ఏ కాస్ట్కి ఇన్వాల్వ్ అయినారు, ప్లస్ అది కాకుండా కొంత చాలా ఇన్ఫర్మేషన్, అది ప్లస్ పొలిటికల్ పార్టీస్కి ఇన్వాల్వ్ అయిన ఎవరెవరు మెంబర్స్ ఉన్నారని చెప్పి కూడా అది మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ కూడా ఒక టీటీపీ వాళ్ళది ఒక సేవామిత్ర అప్లికేషన్ కూడా రన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇల్లీగల్ పర్పస్ కూడా వాడుతున్నారని చెప్పి తెలిసింది. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ల్యాప్టాప్లు, హార్డ్ డిస్కులు, చరవాణులు, పత్రాలు స్వాధీనం చేసుకున్నామన్న సిపి వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతామన్నారు. ఈ కేసులో అమెజాన్ సంస్థకు నోటీసులు ఇచ్చామన్న సిపి మరిన్ని వివరాల కోసం ఆధార్ అధికారులకు, ఎన్నికల సంఘానికి లేఖలు రాస్తామని తెలిపారు. హైదరాబాద్ నుంచే డేటా చోరీ అయినందున తామే కేసును దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. ఐటీ గ్రిడ్ సంస్థ దగ్గర ఏపీ ప్రజల ఆధార్, ఓటర్ కార్డ్, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వారి కులాల వివరాలు ఉన్నాయని, వాటిని సేకరించడం, భద్రపరచడం చట్టరీత్యా నేరమని, ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మెయిన్ అక్యూజ్డ్ మన అశోక్ ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇప్పటిదాకా మా దగ్గర రాలేదు. సో మీ ద్వారా కోరుతున్నాను, ఆయన దగ్గర ఉన్న మెటీరియల్ ఉంది, ఆయన దగ్గర ఏం డేటా ఉంది, వాళ్ళు ఇమీడియట్లీ వచ్చి మా దగ్గర సరెండర్ కావాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా ఎందుకు పెట్టారు, ఏముంది వాళ్ళ అగ్రిమెంట్ తెలుసుకోవడానికి డెఫినెట్లీ చట్టపరమైన యాక్షన్ తీసుకుంటారు. ఒక లేటీ ఆఫీసర్ ఇచ్చారు, ఒక ఏసీపీ స్థాయి అధికారి వచ్చి ఇక్కడ ఇన్స్పెక్టర్తో ఇక్కడ రావడం జరిగింది. 5:30కి అక్కడ పెడితే 8:30కి దే ఆర్ ఇన్ అవర్ 9 o'clock దే ఆర్ ఇన్ అవర్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ 3.5 hours లో. మళ్ళీ నెక్స్ట్ డే మన కంప్లైంట్ లోకేష్ కుమార్ రెడ్డి దగ్గర వెళ్ళి ఇంటి దగ్గర పోయి అంతా నేను అక్కడ హరాస్ చేయాల్సిన అవసరం ఎందుకు, డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాను. ప్రసక్తి లేదు, వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. పెద్దవాళ్ళైనా మనం పిలిపిస్తాను. వాళ్ళకు పర్సనల్ పబ్లిక్ లో పెట్టాల్సిన అవసరం ఏముందండి? సెన్సిటివ్ డాటా అది. ఎవరు ఏ ఆధార్ పైన వాళ్ళకి ఇచ్చారు, ఏ చట్టం పైన ఇచ్చారు, వాళ్ళకు చాలా క్లియర్ కట్ సస్పిషన్స్ ఉంది. ఆల్రెడీ మనం 45-50 కేసు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కట్టడం జరిగింది. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆల్రెడీ కేసు కట్టారు. అంటే డెఫినెట్లీ ఈ ఒకటి ఏదో లింక్ ఉండొచ్చు అని చెప్పి మనం డెఫినెట్లీ అనుమానిస్తున్నాం. డెఫినెట్లీ మనకు ఈ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. అది కంపెనీ ఇక్కడ ఉంది, డాటా ఇక్కడ దొరికింది మనకు. ఇక్కడ దొరికితే అక్కడ పోయి ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎట్లా చేస్తారు, అది ఎట్లా అడుగుతారు? ఐటీ గ్రిడ్ సేకరించిన డేటా ఆధారంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించారా లేదా అన్నది దర్యాప్తులో తేలుతుందని సిపి వెల్లడించారు.